సిఎస్ఎస్ సహవాసం పోటీలు పడి 7 వాక్యాలు చెప్పేవాడు, 7 మాటలు చెప్పేవాడు. మేమందరూ నిజంగా అందరూ సంఘం అంత ముసలోళ్ళు కూడా మేము మాట్లాడాలి. ఎంత ముసలోళ్ళు అంటే రేపు మాకు 75 years 80 అలా ఉన్నవాళ్ళు కూడా. మాకు చిట్టిం గారు అని ఒక ఆవిడ ఉంది లోపల. అసలు ఆవిడ మాట్లాడేదండి, ఇంత బాగా మాట్లాడేది. నా సావాసం కూడా వాడుతుంది యోనస్తో గారు. అయితే పోటీలు పడి ఒకే మాటను దాదాపు 5 చెప్పేవాళ్ళం. సాయంత్రం 5:30 అయ్యేది మాకు చర్చ చేసేది. అట్లాగా ఈరోజు నిజంగా ఎంత విచారకరమైన విషయం అంటే దేవుని మాటలు చెప్పడానికి ఎవరు లేరు. అది అనేది దేవుడు ఎవరికి ఇవ్వట్లేదు. ఎందుకంటే ఎవరు వస్తున్నారు ఈరోజు చర్చికి? అంత యూట్యూబ్లు ఫేస్బుక్లు అవి ఎక్కువైపోవడం వలన సంఘంగా సహవాసంగా కూడుకొని ప్రార్థన చేసేవాళ్ళు లేరు. ఆనాడు సంఘంగా సహవాసంగా కూడుకొని ప్రార్థన చేసినప్పుడు మరి చెరసాలలు బద్దలైపోయినాయి. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అంతా ప్రార్థన చేస్తే మరి చెరసాలలు విడిపోయినాయి. ఈరోజు ఎవరున్నారు సంఘంలో ప్రార్థన చేయడానికి? అందరూ యూట్యూబ్లో ఫేస్బుక్లో వాటి ఉంటున్నారు, ఓకేనా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాలం ఇంకా ఈ రోజే ఇలా ఉంది, ఇంకా ముందుకు ఎలా ఉంటుంది? అయితే దేవుడు మాట్లాడినటువంటి యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము శుద్ధమంత్రము 26వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు సిలువలో పలికినటువంటి 3వ మాటను మరి దేవుడు నాకు బయలుపరిచిన విధానాన్ని బట్టి మరి నా జ్ఞానం కాదు కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడే నా యందు మాట్లాడాలని ఈ వాక్యమును చదువుతున్నప్పుడు చెప్తున్నప్పుడు ఎవరైతే ఈ యంత్ర శబ్దం ద్వారా మరి ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరూ మార్చబడును గాక అని ప్రార్థిద్దాం. చిన్న ప్రార్థన. స్తోత్రములు 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 తండ్రి, పరిశుద్ధుడా మహాగరుడా మహోన్నతుడా నిత్య నివాసి నాయన, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన పవిత్రమైన నామమును బట్టి దేవానికి స్తోత్రములు తండ్రి. అయా నీ పవిత్రమైనటువంటి మాటలు అయా ఇదిగో నా ప్రభా నాయన, మా నోటి ద్వారా ప్రభా నాయన నిన్నే ఆ నోటితో స్తుతిస్తాం నాయన. మనీలాగా నీ రూపంలో ఉంచినటువంటి మనుష్యున్నే దూషిస్తే నోరు మాది ప్రభా. అయినప్పటికీ నీ ప్రభు మమ్మల్ని క్షమించావు ప్రభా. అయా ఇదిగో తండ్రి, నువ్వు సిలువలో పడినటువంటి 3వ మాటను ఈ అభాగ్యురాలైనటువంటి నేను పలకడానికి నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అయా ఇదిగో తండ్రి, నా నోటిని మీరు తాకండి, ముట్టండి ప్రభా. నా జ్ఞానం కాదు కానీ నాయన పరలోక జ్ఞానాన్ని నాకు ప్రసాదింపచేసి ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యం ద్వారా నాయన ఇదిగో ప్రభు యంత్ర శబ్దం ద్వారా వింటున్నారో నా ప్రభు, వారందరికీ మారు మనసు రక్షణ భాగ్యమును కలగచేయమని నాయన బ్రతిమలాడుకుంటూ నా ప్రభును ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచించుట చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆగడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నటువంటి దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు వారి పుట్టుక మరి ఆయన యేసేపు మరియమ్మ గర్భమున మరి ఆయన జన్మించారు. అయినప్పటికీ యేసుక్రీస్తు వారు నడిచినటువంటి మార్గంలో మరియ తల్లి ఆయన పక్కనే ఉంది. ఆనాడు కానాను మరి విందుకు వెళ్ళినప్పుడు మరియమ్మ గారు పక్కనే ఉన్నారు. తర్వాత ఆయన సిలువ వేసేటప్పుడు కూడా ఆయన పక్కనే ఉన్నది. చూడండి తల్లికి ఎంత బాధ్యత కుమారుడి మీద, అవునా కాదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఈ లోకంలో మనం కూడా కొడుకు బయటికి వెళ్ళాడంటే వాడు వచ్చేదాకా మనం గుమ్మంలో కూర్చుంటాం. ఆల్రెడీ నేను కూడా నా కొడుకు బయటికి వెళ్తే వాడు ఎప్పుడు వస్తాడా అని చూస్తూ ఉంటాను. వాడి మీద మైండ్ అంతా ఉంటుంది. అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పరిచర్య చేశారు, మరి ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. ఈ లోకంలో తన యొక్క పని ముగించుకొని వెళ్ళిపోయేటప్పుడు ప్రభువైనటువంటి దేవుని యొక్క బాధ్యత ఈరోజు మనము ఏం నేర్చుకోవాలంటే బాధ్యత. దేవుడు అన్నీ మనకి నేర్పిస్తున్నాడండి, కానీ మనమే ఏంటంటే విసర్జిస్తాం. ఇష్టం వచ్చినట్టుగా మరి బిహేవ్ చేస్తూ ఉంటాం.
మన కుటుంబాల మీదకి, మన జీవితాల మీదకి శాపాన్ని తెచ్చుకుంటూ ఉంటాం. అయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడంటే, ఆయన సిలువలో ఉండి కూడా తన బాధ్యతను మాత్రం మర్చిపోలేదు. కానీ ఈ లోకంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులు మరి కొడుకు మరి కోడలకు భారమైందనో తల్లిదండ్రులు తీసుకెళ్ళిపోయి రోడ్డు మీద వదిలేయడం, వాళ్ళకి మరి ఈ రోజుల్లో నిజంగా వృద్ధాశ్రమాలు ఎందుకు వస్తున్నాయి? అవును కదా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, దేవుడు తను ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞల్లో కూడా ఆయన ఒక ఆజ్ఞ చెప్పాడు, నువ్వు తల్లిదండ్రులను సన్మానిస్తే ఆ దేశంలో, ఆ యొక్క ప్రాంతంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని దేవుడు దీవించాడు. ఆ ఆజ్ఞ మనకి ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? తల్లిదండ్రులు ఏం చేస్తాం? దూరం పెట్టేస్తాం. మనకి కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత నీకేం తెలియదులే, నువ్వు పాతకాలపు మాటలు మాట్లాడతావు, నీకేం తెలుసు, ఇప్పుడు జనరేషన్ వేరు అని మనం ఇష్టం వచ్చినట్టుగా మన తల్లిదండ్రులని మనం మాట్లాడతాం. కానీ వాళ్ళ అనుభవంతో పోల్చుకుంటే మనం ఎందుకు పనికిరాం వాస్తవంగా చెప్పాలంటే. ప్రియమైనటువంటి దేవుడు, ఎందుకంటే వాళ్ళు అనుభవించి వచ్చేసారు జీవితాన్ని, మనమేమో స్టార్టింగ్లో ఉన్నాం. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే తనతో వాదించడం, అది ఎంత కొడుకైనా సరే తల్లిదండ్రులు ఏమనుకుంటారో తెలుసా? వాదించడం అనవసరం, ఏదైనా ఎదురు దెబ్బ తగిలితే వెనక్కి తిరిగి చూసుకుంటారు అని వాళ్ళు ఏం చేస్తారంటే చూస్తూ ఉంటారు, కొంచెం టైం ఇస్తూ ఉంటారు. కానీ వాళ్ళ బాధ్యత ఏంటంటే ప్రతిసారి చెప్తూనే ఉంటారు, తెలుసుకుంటారు తెలుసుకుంటారు తెలుసుకుంటారు. ఆనాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, తప్పిపోయిన కుమారుడిని మనం చూసినప్పుడు తండ్రి మరి ఆయన్ని తిరిగి వస్తాడని మేడగది పైన ఎక్కి చూస్తూ ఉండేవాడంట రోజు. కానీ అతని దగ్గర ఉన్న డబ్బు, అతను మొత్తం అంతా, అతనికి ఉన్నటువంటి దెయ్యం అంతా వదిలిన తర్వాత తన తండ్రి ఇంట్లో పనివాడిగా బతకడానికి బయలుదేరి వచ్చినప్పుడు తండ్రి తనని చేర్చుకున్నాడు. అలాగే మనం కూడా ఎలా ఉన్నామంటే ఈ రోజుల్లో తల్లిదండ్రుల్ని మరి వాళ్ళ మాట వినే పరిస్థితుల్లో మనం లేవు. అయినప్పటికీ దేవుడు మనకు ఒక విషయాన్ని ఈరోజు నేర్పిస్తున్నాడు. ఏంటయ్యా అంటే, యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడు దగ్గర, యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు అంట. చూడండి, మనకు కూడా ఎవరి మీద ఈ లోకంలో నమ్మకం ఉంటే మనం ఏమంటారు తెలుసా? నేను పోయిన తర్వాత నా బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకున్నాము అని చెప్తామని చెప్పమ్మా. అట్లాగే దేవుడు కూడా చెప్తున్నాడు. చూసారా, మనకి దేవునికి ఎంత దగ్గర పోలిక ఉందో, తల్లిదండ్రులకి దేవుడికి ఎంత దగ్గరగా పోలిక ఉందో. ఆయన వదిలేసుకున్నాడా? ఆయన శిష్యుడికి అప్పచెప్పాడు. ఎందుకంటే ఆ శిష్యుడి మీద ఆయన ఎంత నమ్మకంగా ఉన్నాడో, మరి ఆ శిష్యుడిని ఎంత ప్రేమించాడో. అయితే నా తల్లిని అతను చేర్చుకున్నాడు. చూడండి, ఎవరినైనా ఒకళ్ళని తీసుకొచ్చి ఏమైనా చూడమండి, ఏమైనా అన్నీ సమకూర్చుండండి, మనం చూస్తామా? 4 రోజులు చూస్తామేమో, 3వ రోజు వంటలు, బట్టలు, ఇల్లు చూడు చెప్తాం. అవునా కదా? మన స్వభావం అలాంటిది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే యేసు ప్రభు వారు తను ప్రేమించినటువంటి శిష్యుడిని చూసంట ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, నా పని అయిపోయిందమ్మా, నేను చనిపోతున్నాను, ఇతను నా శిష్యుడు, ఇతను నువ్వు ఎలా చూసుకోవాలి? నీ సొంత కుమారుడుగా చూసుకోవాలి. అదేవిధంగా శిష్యుడు కూడా చెప్తాడు, ఇదిగో ఈ రోజు నుంచి ఈమె నీ తల్లి, నీ తల్లిని నువ్వు ఎలాగైతే చూసుకుంటావో అట్లాగే ఈమెను కూడా చూసుకో. ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఆమె బట్టలు కొనిపెట్టాలి, ఆమెకి రోగం వస్తే చూపించుకోవాలి, ఆమెకి ఏదైనా నువ్వు ఇప్పుడు మనం లోకంలో తల్లిదండ్రులను ఎలాగైతే చూస్తున్నావు ఆ మాట వినాలి, ఆ మాట జవదాడకూడదు అని ఒక తల్లికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు. మరి యేసేపు ఏమైపోయాడో నాకు కూడా అర్థం కాలే ఇక్కడ. నిజంగానండి, యేసేపు అసలు కనిపించలే. ఆ రోజు యేసు ప్రభు పుట్టినప్పుడు ఉన్న యేసేపు ఇంకంతే. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ యేసేపు గురించి ఉన్నట్టు నాకేమి నేను బైబిల్ గ్రంథం చూసినప్పుడు లేదు. మరి యేసు ప్రభుని సిలువేసినప్పుడు కూడా మరి తండ్రిగా ఉండాలిగా, లేడు. తల్లే పక్కన కాసుకొని ఉన్నది. ఆయన ఎక్కడికి వెళ్ళినా తల్లిని కూడా తీసుకొని వెళ్ళారు. అట్లాగే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఆయన చెప్తున్నాడు, మరి మా నాన్న ఉన్నాడు కదా ఆయన అనలా, యేసు ఉన్నాడు కదా ఆయన అనలా, తను ప్రేమించినటువంటి శిష్యుని చెప్తున్నాడు, ఇదిగో నీ తల్లి, ఈ రోజు నుంచి ఈమెను సొంతంగా నీ తల్లిలా చూసుకో అని చెప్తున్నాడు. ఆమెను కూడా చెప్తున్నాడు, అమ్మా నన్ను ఎట్లాగైతే ప్రేమించావో, నేను నీతో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే నాతో వచ్చావో, ఎక్కడికి పెడితే అక్కడ నాతో పాటు పరిచర్యకు వచ్చావో అట్లాగే ఇతనితో కూడా ఉండమ్మా, ఇద్దరు చక్కగా ఉండండి అని చెప్పేసి ఆ బాధ్యతను ఆయన వాళ్ళిద్దరికి అప్పచెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘంలో కానీ, ఒకవేళ సమాజంలో కానీ, మన కుటుంబంలో కానీ మనం ఒక బాధ్యతగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఒక విలువ కలిగినటువంటి మాటను దేవుడు మనకి ఈరోజు బోధించాడు.
మూడో మాటగా చెప్పాడు ఆయన. అలాగే ఆయన 10 ఆజ్ఞల్లో కూడా చెప్పాడు, నీ తల్లిదండ్రులను సన్మానించు, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని చెప్పారు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఈరోజు తల్లులు కూడా ఎలా ఉన్నారంటే బిడ్డల్ని ఏదో అంటారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళంగా ఉంటాం. నీకు దేవుడు బిడ్డలని ఇచ్చింది నువ్వు ఇష్టానుసారంగా నీ నోటితో మాట్లాడమని కాదు, కానీ అలాగే బిడ్డలు కూడా తల్లిదండ్రులు నీకు ఇచ్చింది నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఆశీర్వదించబడడానికి, అంతేగాని వాళ్ళని తీసుకెళ్ళి రోడ్డు మీద వేయడానికి కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి ఒకవేళ ఈ వీడియో చూస్తున్న నీవు, ఈ యొక్క యంత్ర శబ్దం ద్వారా వాక్యం వింటున్నా నీవు, ఒకవేళ ఇప్పటి వరకు నీకు తెలియని విషయం ఏదన్నా ఉంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నారు. ఒకవేళ నీ తల్లిని నిర్లక్ష్యం చేసావా, ఒకవేళ నీ తండ్రిని నిర్లక్ష్యం చేసావా, ఒకవేళ నీ కుటుంబ సభ్యులను నిర్లక్ష్యం చేసావా, ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దయచేసి నిన్ను నువ్వు సరిచేసుకో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ప్రభువైనటువంటి దేవుడు నిన్ను దీర్ఘాయుష్మంతుడుగా నీకు ఆయుష్ ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని చెప్పాడు. ఇక్కడ తల్లిని మరి తన శిష్యుడికి, తను ఎంతగానో ప్రేమించినటువంటి శిష్యునికి మరి తన తల్లి నాకు చెప్పాడు. అట్లాగే దేవుడు నీకు ఒక బాధ్యత, సంఘంలో ఒకవేళ ఒక యాజకత్వం చేసే బాధ్యత ఇచ్చాడేమో, పాటలు పడే బాధ్యత ఇచ్చాడేమో, పరిచయం చేసే బాధ్యత ఇచ్చాడేమో, మరి లేక ప్రార్థన చేసే బాధ్యత ఇచ్చాడేమో, పాటలు పడే బాధ్యత ఇచ్చాడేమో. ఏ విషయంలోనూ దేవుని బాధ పెట్టే విషయంగా కాకుండా ఆయన సంతోష పెట్టే బిడ్డగా ఉన్నామంటే మనం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడతాం. ఇటు వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా,